ఎన్టీఆర్ నీల్ మూవీ అప్డేట్. ఈ మూవీ వచ్చేసి అయితే నెక్స్ట్ మంత్ నుంచి అయితే షూటింగ్ అయితే రెగ్యులర్గా అయితే స్టార్ట్ అయితే చేస్తారు. ఆల్రెడీ తారకన్న ఇంజురీకి అయితే మొత్తం అయితే ఫుల్గా అయితే వర్కౌట్ అయితే అయిపోయింది. నిన్ననే మనం చూసాము తారకన్న నార్నే నితిన్ గారి పెళ్ళిలో అయితే మనకు కనిపించాడు. మీకు వీడియోస్ అండ్ ఫొటోస్ కూడా చాలా వచ్చే ఉంటాయి. ఇంకా షూటింగ్ వచ్చేసి నెక్స్ట్ మంత్ నుంచి అయితే స్టార్ట్ అయితే అవుతుంది అండ్ రెగ్యులర్గా అయితే ఉంటుందంట షూటు కంప్లీట్ అయ్యేంత వరకు. ఈ గ్యాప్లో ప్రశాంత్ నీల్ గారు మ్యూజిక్ మొత్తం అయితే సెట్ అయితే చేసేస్తారు. అంటే కావాల్సిన ట్యూన్స్, కావాల్సిన బీజిఎమ్స్ అన్నీ అయితే వర్కౌట్ అయితే చేసుకుంటున్నారు. సో ఎటువంటి గ్యాప్ లేకుండా అంటే ఎటువంటి డిలే లేకుండా మూవీ షూటింగ్ అయితే కంటిన్యూస్గా అయితే జరగబోతుంది. అండ్ మూవీ రిలీజ్ నెక్స్ట్ ఇయర్ ఉంటుందా, ఆ నెక్స్ట్ ఇయర్ ఉంటుందో వాటికి మనకి ఇప్పుడు అవసరం లేదు. అండ్ షూటింగ్ అయితే రెగ్యులర్గా స్టార్ట్ అయితే అవ్వబోతుంది. అండ్ 2026 జూలై 17న డెఫినెట్గా రిలీజ్ చేయడానికి అయితే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఈ మూవీ కోసం ప్రశాంత్ నీల్ గారు చాలా కమిట్మెంట్గా అయితే వర్క్ అయితే చేస్తున్నారు. నిన్న మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూసర్ అయిన మైత్రి నవీన్ గారు అయితే మనకి రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. అండ్ ఆ డ్యూడ్ ఇంటర్వ్యూలో మన మైత్రి నవీన్ గారు చెప్తున్న మాటలు ఏంటంటే, మూవీ రెగ్యులర్గా షూట్ అయితే నెక్స్ట్ మంత్ నుండి అయితే స్టార్ట్ అయితే అవుతుంది. వన్స్ షూటింగ్ స్టార్ట్ అయితే ఇంకా మూవీ షూటింగ్ ఎక్కడ కూడా ఆపేది ఉండదంట. రెగ్యులర్గా షూటింగ్ ఇంకా జరుగుతూనే ఉంటుందని చెప్పి అయితే అనడం అయితే జరిగింది. అండ్ అంతేకాదు ఈ మూవీ కోసం మన ప్రశాంత్ నీల్ గారు సపరేట్గా కొన్ని ట్యూన్స్ అయితే ఇంటర్నేషనల్ రేంజ్లా ఉండేటట్లుగా అయితే తనైతే కొట్టించుకుంటున్నాడంట. ఆల్రెడీ మనకి కేజీఎఫ్ అండ్ సలార్లో చూసాము తన వర్క్ ఏ విధంగా అయితే మనకు చూపించారో. ఈ మూవీ కోసం ఇంకా స్పెషల్గా డిజైన్ అయితే చేస్తున్నారంట మ్యూజిక్ కోసము. ఎందుకంటే ఈ మూవీలో జారకన్న వచ్చేసి పర్ఫెక్ట్ ఒక గ్యాంగ్స్టర్గా అయితే నటిస్తున్నాడు. మరి అంత గ్యాంగ్స్టర్గా అంత బ్రీడ్ లుక్తో కనిపిస్తున్న వ్యక్తి నుంచి తన చూపిట్లో చూస్తే చాలు మనకి ఫుల్ ఫైర్ రావాలి. అంటే గూస్ బంప్స్ అనేవి మనకైతే రావాలన్నమాట. సో ఆ విధంగా రావాలంటే ఏ రేంజ్లో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్లో ఉంటే మనకి అది తెప్పించగలడో చూడండి. జూనియర్ ఎన్టీఆర్కి మ్యూజిక్ అవసరం లేదు, తన ఎక్స్ప్రెషన్స్తో గూస్ బంప్ తీపించగలడు. బట్ ఆ మ్యూజిక్ కూడా యాడ్ అయితే ఇంక ఏ రేంజ్లో స్క్రీన్ మీద మనకు ఉంటుందో మీరే ఇమాజిన్ అయితే చేసుకోండి. సో ప్రశాంత్ నీల్ గారు దాని మీద అయితే వర్క్ అయితే చేస్తున్నారు. ఇంతకుముందు ప్రశాంత్ నీల్ గారు వర్క్ చేసిన ప్రతి యాక్టర్ కూడా పెద్దగా యాక్టర్స్గా ఉండేవాళ్ళు అయితే కాదు. జస్ట్ వాళ్ళ యొక్క కట్అవుట్ కానీ వాళ్ళ యొక్క ప్రెసెన్స్ కానీ యూజ్ చేసుకొని అయితే మూవీస్ అయితే నడిపించేశాడు. బట్ ఈ ఎన్టీఆర్ నీల్ మూవీకి వచ్చేసి, ఈ డ్రాగన్ మూవీకి వచ్చేసి అయితే జూనియర్ ఎన్టీఆర్ గారి ఫుల్ యాక్టింగ్ పొటెన్షియల్ని మన ప్రశాంత్ నీల్ గారు అయితే యూజ్ అయితే చేయబోతున్నారు. మాస్ హీరో ఒక యాక్టింగ్ సబ్జెక్ట్లా తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్తో మొన్నటిదాకా తను ఓన్లీ ప్రెజెన్స్తో ఎలివేట్ చేసుకొచ్చిన సీన్లని ఒక యాక్టింగ్తో ఎలివేట్ చేస్తే ఎలా ఉంటుందనేది అయితే ఈ ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ నీల్ మూవీలో మనమైతే చూడబోతున్నాం. మరి మీలో ఎంతమంది ఎదురు చూస్తున్నారు ఈ మూవీ గురించి కింద కామెంట్ చేయండి.